అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ సృజన. నేను ఈ గుడికి గత 15 సంవత్సరాలుగా వస్తున్నాను. ఈరోజు మన సౌభాగ్యం, భాగ్యం అందరం కలిసి ఇక్కడ ఇలా వేడుక జరుపుకోవడానికి కారకులైన రామ్లల్లా రామ్ జన్మభూమి వాళ్ళకి నా పాదాభివందనాలు. ఈరోజు మనం ఇలా జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 500 సంవత్సరాల క్రితం మన గుడిని తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం తీసేసుకున్నాం. అంటే ఇది ఒక హిందువులకి ఒక ఆత్మనిర్భర్, ఒక కాన్ఫిడెన్స్ పెంచే రోజు అన్నమాట. మన హిందువులకి ఈరోజు తలెత్తుకొని మనం అందరము సెలబ్రేట్ చేసుకునే రోజు ఈరోజు. దీని వెనకాల చాలామంది బలిదానాలు, చాలామంది సాక్రిఫైసెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కరసేవకులు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం పడ్డ కష్టాలు, వాళ్ళందరూ పూనుకొని చేసిన త్యాగాలు, బలిదానాలు మనము ఈరోజు గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ఒకసారి మళ్ళీ శిరసా పాదాభివందనాలు చేసుకోవాలి. పరాశరం గారికి, ఎవరైతే సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచిన వారికి, మోడీ గారికి, ఆదిత్యనాథ్కి, రామ్ జన్మభూమి ట్రస్ట్కి అందరికీ పేరు పేరున ఈరోజు మనం కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రతి భారతీయుడు, ప్రతి ధర్మాన్ని రక్షించాలి అనుకున్న మన దేశ వాళ్ళందరికీ ఈరోజు ఒక పండుగ రోజు. సో వాళ్ళందరినీ మనం మళ్ళీ తలుచుకుంటూ వాళ్ళు చూపించిన బాటలో మనకు చేతనైనంతగా నడుచుకుంటూ మనం ఈ రోజు నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైనది, ప్రత్యేకంగా యువతకి చూస్తున్నారు ఈరోజు ఇలా మనం అందరము కలిసి చేసుకోవడము. వాళ్ళకి అందరికీ ఏంటి అంటే ఎన్నో బలిదానాలు, త్యాగాలు తర్వాత ఈరోజు వచ్చింది. సో ఆ రోజుని గుర్తు చేసుకోవడం కూడా యువతకి వాళ్ళల్లో అది ఉండాలి. సో ఈరోజు ఇలా అయ్యి మనం అందరం కలిసి చేసుకోవడం వల్ల మన పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే, మనకు మళ్ళీ రామ్ మందిర్ కాక ఇంకా ఏ మందిర్లు ఎవరు వచ్చినా కూడా మనమంతా ఒకటి, ధర్మము, న్యాయము, భక్తి, శ్రద్ధలు ఇది పిల్లలకి రానున్న కాలంలో అందరికీ ఉండాలి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అపూర్వ ఘట్టం. ప్రపంచంలో హిందూ సంస్కృతికి, సాంప్రదాయాలకి ఆలవాలము భగవాన్ రామచంద్రమూర్తి. ఆయనని మనమందరము ఆదర్శ పురుషుడిగా తీసుకుంటున్నాము. కాలగర్భంలో చారిత్రాత్మకంగా ఎన్నో సంఘటనల తర్వాత రామజన్మభూమి గురించిన చాలా కష్ట నష్టాలకి ఈ దేశం, మన హిందూ ధర్మం లోనయింది. ఎంతోమంది కష్టపడి కరసేవ చేసి రామజన్మభూమి మూమెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఈరోజు మనము ధన్యవాదాలు సమర్పించాలి. వారి కష్ట ఫలితంగానే ఈరోజు రామజన్మభూమిలో రామలల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది ఇంతకన్నా మంచి క్షణాలు హిందూ ధర్మానికి కానీ, హిందువులుగా పుట్టిన మనకు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ గర్వకారణమైన రోజు. ఈ స్థితిని మనము కాపాడుకోవాలంటే మనము ఎప్పుడూ సజావుగా ధర్మాన్ని, దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచనతో ఉండాలి. ఇదే మనము ఈరోజు సందర్భంగా రాముడికి మన భక్తితో శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరి హిందువులందరికీ ఒకటే, దేశం కోసం, ధర్మం కోసం మన మతాన్ని, మన హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనసా వాచా నమ్మి దానికోసం ప్రతి వాళ్ళు ముందుకు రావాలని నా విజ్ఞప్తి. ధన్యవాదాలు. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.